మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఉత్సవాల భాగంగా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమాల్లో కూడా దేశమంతా కూడా అభివృద్ధి అయింది. అదే భాగంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఈ యొక్క ఆయనకి గౌరవార్థం మన యొక్క కూటమి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ ధర్మవరంలో మన 11వ తేదీ జిల్లాకు ఒక విగ్రహాన్ని పెట్టాలనే ఉద్దేశంతో ధర్మవరంలో సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి యొక్క ఆధ్వర్యంలో 11వ తేదీ మన ధర్మవరంలో సత్యసాయి జిల్లాలో ప్రారంభమై ఈ రోజు జిల్లాలో 24 జిల్లాల్లో విగ్రహ స్థాపన జరిగి అమరావతి అంటే గుంటూరులో ఈ రోజు పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఆధ్వర్యంలో మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మినిస్టర్లు వస్తున్నారు. మన గౌరవ అధ్యక్షుడైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ గారి యొక్క సంరక్షణలో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని భారీగా జరుగుతుంది. అదే ప్రభుత్వంలో అదే ఒక శత జయంతి ఉత్సవాల్లో గుంటకల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీలో కూడా పార్టీ తరఫున కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రక్త కార్యక్రమం నిర్వహించగలిగింది. ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మన గుమ్నో నారాయణ సమాజం ముఖ్య అతిథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. దేశమంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు ఈ రోజుతో జయంతి సందర్భంగా వాజ్పేయి గారికి నివాళులు అర్పిస్తూ దేశ ప్రజల కోసం ఆయన ప్రధానమంత్రిగా పనిచేసి రాజకీయాల్లో భారతదేశాన్ని ఏ పథంలో నడిపించాలని ఒక గొప్ప పరిపాలన అందించిన వాజ్పేయి గారు ఈరోజు దేశంలో మన భారతదేశాన్ని కాపాడిన వ్యక్తి వాజ్పేయి గారు. ఎందుకంటే అప్పట్లో కూడా కఠినంగా ఆ రోజు మన బార్డర్ ఏమైతే ఉందో పాకిస్తాన్ ఎక్కడైతే వాళ్ళు దాడులు చేస్తారో దానికి వ్యతిరేకంగా ఆయన పోరాడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు భారతదేశంలో పరిపాలన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ వాజ్పేయి గారి ఆశయాలు ఆయన అడుగుజాడల్లో ప్రధానమంత్రి గారు నడుస్తూ మన దేశాన్ని ఒక పక్క కాపాడుకుంటూ దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పరితపిస్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని గురించి కూడా మనం చెప్పాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఈరోజు మన రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఓ పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. రాష్ట్రంలో ఎన్నో పెట్టుబడులు కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వాజ్పేయి జయంతి మన బీజేపీ నాయకులే కాకుండా కూటమి ప్రభుత్వంలో ఉండే అందరూ కూడా నాయకులు ఈరోజు ఘనంగా ఆయన జయంతి జరుపుకోవడం, నివాళులు అర్పించడం ఈ కలిక తరతరాల పాటు ఉండాలి. ఆ దేవుని కృప మన అందరికి కూడా మన రాష్ట్రానికి వైపు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు రాష్ట్ర అభివృద్ధి చక్కగా ఉంటుందని ప్రజలు కూడా ఈరోజు విశ్వాసిస్తున్నారు. కాబట్టి ఈ కలయిక మన కూటమి ప్రభుత్వం
అధికారంలో ఉంటే అందరికి కూడా మంచిదవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన జయంతి రోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవన్నీ కూడా మన ఆయన్ని స్మరించుకునే ఇది అవకాశం ఉంది కాబట్టి మనం అందరూ కూడా ఆయన సేవలను కూడా స్మరించుకుంటూ ఈరోజు గుంటకల్ పట్టణంలోనే బీజేపీ కార్యాలయంలో బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు కొలిమరామన్